హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు లైక్ మన వీడియోలో ప్రోగ్రామ్ ఎలా పైథాన్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ వీడియోలో వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. సో వేరియబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ప్రోగ్రామింగ్లో. ఇట్స్ నాట్ లైక్ అంటే ఇది ఏదో పైథాన్ ప్రోగ్రామింగ్లోనే వేరియబుల్స్ ఉపయోగపడతాయని కాదు. సో మీరు ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, జావానా, సిలోనైనా, దేంట్లోనైనా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా మీరు ఫైన్ ఇది ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు వేరియబుల్స్ చాలా రోల్ ప్లే చేస్తారు. అసలు వేరియబుల్స్ లేకుండా నాకు తెలిసి మనం ప్రోగ్రామ్ రాయలేమనుకోవచ్చు. ఓకే, మ్యాక్సిమం ఏ ప్రోగ్రామ్ అయినా సింపుల్ ఏదో చిన్న ప్రింట్ స్టేట్మెంట్స్ అలాంటివి అయితే ఓకే, కానీ బట్ మ్యాక్సిమం అనమాట ఏ ప్రోగ్రాము మనం వేరియబుల్స్ లేకుండా రాయలేమని అనుకోవచ్చు. సో వేరియబుల్స్ కోసం సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాలిథిన్ కవర్లా అనుకోండి. మ్యాక్సిమం పాలిథిన్ కవర్ లేకుండా, పాలిథిన్ కవర్ కాకపోతే ఇంకా కవర్, బట్ లేకుండా మనం ఏ ఏ షాప్ నుంచి ఏ వస్తువుని ఎలా తెచ్చుకోలేమో అలాగే వేరియబుల్ లేకుండా ప్రోగ్రామింగ్ మనం చేయలేము అనుకోవచ్చు. ఏదైనా వస్తువు తీసుకురావాలంటే మనం ఏం చేస్తాం, మన కవర్ వాడతాం కదా, కవర్లోనే పట్టుకొని వస్తాం ఏదైనా. సో కవర్ని ఎలా అనమాట మన వస్తువుల్ని తీసుకురావడానికి కోసం అవసరమైనప్పుడు వాడుకుంటామో, అదేవిధంగా మనకి కావాల్సిన వాల్యూస్ని వా వాడుకోవడానికి లేకపోతే ఉంచడానికి వేరియబుల్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో సో అసలు వేరియబుల్ తాలూకా ఉపయోగం ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. దాని ముందు అసలు లెట్స్ సే మీకు అనమాట ఒక మీరు మీ ఊర్లో అనమాట మీకు ఒక ఛాన్స్ వచ్చింది. మీ ఊరికి ఎవరో గెస్ట్ రాబోతున్నారు, అంటే ఏదో స్కూల్ ఓపెనింగ్ ఏదో అనుకోండి, దానికి గెస్ట్ రాబోతున్నారు. ఆ ఊరు తాలూకు ప్రెసిడెంట్ అనమాట నువ్వు తెలివైన వాడు అని చెప్పి నీకు పని అని చెప్పాడు. ఏంటంటే ఇలా వస్తున్నాడు, తన కోసం మంచి మంచి మెసేజెస్ రాసి పోస్టర్స్ కింద పెడదాము, రాయవా అని చెప్పాను అని నీకు పని అని చెప్పారు అనమాట. సో లైక్ మనం ఆ పోస్టర్స్ రాస్తున్నాం అని అనుకుందాం. ఓకే, ఇక్కడ లెసన్ 5 అండ్ వేరియబుల్స్ అండర్స్టాండ్ .py. సో అతని గురించి రాస్తున్నాం అనమాట. ఇలా రాస్తున్నాం అనుకోండి, లెట్స్ అతని పేరు రాజు అని అనుకుందాం. ఓకే, సో ప్రింట్ మిస్టర్ రాజు గారు వెల్కమ్ టు అవర్ విలేజ్. ఓకే, అంతేకాకుండా ప్రింట్ వెల్కమ్ టు ద లిజెండ్ who achieved so much in the age of in the age 30. ఓకే, ఇంకొకటి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ విలేజ్ మిస్టర్ రాజు గారు. సో ఐ థింక్ మిస్టర్ రాజు గారు ముందు ఉండాలి అనుకుంటా, బట్ ఇట్స్ ఓకే. సో బేసిక్ కాన్సెప్ట్. మీరు ఇలా పోస్ట్ తయారు చేశారు, చాలా నచ్చాయి. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో రన్ చేస్తే రన్ పైథాన్ ఫైల్ ఉంటుంది. సో మీరు చేసింది ఎగ్జాక్ట్గా ప్రింట్ అయిపోయింది. పోస్టర్లు ఎంత ఇచ్చేసారు, అంత బాగా అయిపోయింది అనమాట. ఈసారి హిట్ అయింది. నెక్స్ట్ అనమాట, అంటే ఇలాగే కాకుండా బోల్డ్ అని రాశారు అనుకుందాం. సో నెక్స్ట్ అనమాట ఏమైంది, ఇంకో కొత్త గెస్ట్ రాబోతున్నారు. లాస్ట్ టైం కుమ్మేశావు కదా, అందుకని చెప్పి మళ్ళీ నీకు ఈ పని అప్ చెప్పారు. ఈసారి ఈ రాజు గారు కాకుండా ఓకే సోమరాజు గారు అనుకుందాం. సోమరాజు గారు వస్తున్నారు. అతని ఏజ్ 40 అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, మా అన్ని పోస్టర్లో ప్రతి ఒక్కటి చూసుకుంటూ మార్చుకోవాల్సి వస్తుంది. మేబీ నెక్స్ట్ టైం ఇంకొకరు ఎవరో గెస్ట్ రావచ్చు, ఈసారి బాగా అయితే మళ్ళీ నీకు వర్క్ రావచ్చు. ఇలా ప్రతిసారి చేయలేం కదా.
సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మ్యాటర్ అంతా మెయిన్ మ్యాటర్ అంతా అంటే మెయిన్ మెసేజ్ ఏదైతే ఉందో అదంతా సిమిలర్ సేమ్ అంత అనమాట అదే. కానీ పేరు ఏజ్ మేబీ లేడీస్ అయితే అదే ఒకవేళ ఆడవాళ్ళు వస్తున్నారంటే మిస్సెస్ అనో లేకపోతే మిస్ అనో పెడతాం. పేరు మారుతుంది, నెక్స్ట్ అనమాట ఏజ్ మారుతుంది, అంతకుమించి మిగతాదంతా సేమ్ కదా. సో ఇదే దాన్ని వేరియబుల్స్ వాడి చేస్తే దీనివల్ల ఎంత అడ్వాంటేజ్ చూద్దాం. ఓకే, సో పేరు అనమాట మనం పేరు పెడదాం ఇక్కడ గెస్ట్ అండర్స్కోర్ నేమ్. ముందు చెప్పా కదా ఎక్కడైనా స్పేస్ వస్తే అదే మధ్యలో అనమాట. ఇప్పుడు మనం ఎవరిదైనా గెస్ట్ నేమ్ కదా, 2 వర్డ్స్ కదా, 2 వర్డ్స్ మధ్యలో స్పేస్ వస్తే ఆ స్పేస్ మనం ఇవ్వలేమన్నమాట. వేరియబుల్స్ అనేవి కంటిన్యూస్గా ఉండాలన్నమాట. కాకపోతే అవి వేరు అని చెప్పి చదవడానికి ఈజీగా తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు అనమాట ఈ కన్వెన్షన్ వాడతారు. అండర్స్కోర్ అనమాట, అండర్స్కోర్ అనే కన్వెన్షన్ వాడతారు. సో గెస్ట్ నేమ్ లెట్స్ సే రాజు. ఈ డబుల్ కొటేషన్స్లో మనం అంటే ఏదైనా టెక్స్ట్ రాస్తున్నామంటే డబుల్ కొటేషన్స్ వాడతారు. అందుకే ప్రింట్లో కూడా మీరు డబుల్ కొటేషన్స్లోనే పెట్టడానికి ట్రై చేస్తాం. సో పేరు రాజు, గెస్ట్ టైటిల్, లెట్స్ గెస్ట్ టైటిల్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ గెస్ట్ అండర్స్కోర్ ఏజ్ 30. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడెక్కడైతే మన ఇది వాడామో అంటే టెక్స్ట్ కంటిన్యూస్ టెక్స్ట్ వాడాం కదా, అక్కడ మనం వేరియబుల్స్లో రీప్లేస్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మిస్టర్ ఉంది కదా, సో ఈ మిస్టర్ దగ్గర మిస్టర్ అనమాట తీసేసి ఏం చేస్తాం, గెస్ట్ టైటిల్ కదా, గెస్ట్ టైటిల్. సో వేరియబుల్స్ రాసాక దాన్ని అనమాట టెక్స్ట్కి కలపాలి అని అనుకుంటే వేరియబుల్ రాస్తారు, రాసి దాని తర్వాత ప్లస్ పెడతారు అనమాట, ప్లస్ కలపడం కోసం అనమాట. ఆ తర్వాత మళ్ళీ మామూలు మెసేజ్ అయితే ఇలా డబుల్ కొటేషన్లో పెడతారు. గెస్ట్ టైటిల్ అయిపోయింది, మధ్యలో స్పేస్ రావాలి కాబట్టి పెట్టి మళ్ళీ మనకి ఏం కావాలి ఇప్పుడు, గెస్ట్ నేమ్ కావాలి. గెస్ట్ నేమ్ పెట్టాక మనకి సో మిస్టర్ రాజు గారు వెల్కమ్ టు అవర్ విలేజ్. ఇప్పుడు ఏంటి, ఏజ్ ఒకటి మార్చాలి కదా, ఇక్కడ మనం ఏజ్ని తీసేసి ఇక్కడ మనకి దాని వేరియబుల్తో రీప్లేస్ చేస్తాం. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ పేరు అవన్నీ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ చేస్తే మళ్ళీ ఏం చేస్తాం, అక్కడ గెస్ట్ టైటిల్ మధ్యలో స్పేస్ రావాలి ఇచ్చాం. ఆ తర్వాత గెస్ట్ నేమ్, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. రన్ చేయడం కోసం నేను ఈ బటన్ ప్రెస్ చేశాను అనమాట. ఓకే, రన్ కోడ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు రన్ చేశాం కదా, ఇప్పుడు ఏమొచ్చింది, మిస్టర్ రాజు గారు వెల్కమ్ టు అవర్ విలేజ్, వెల్కమ్ టు ద లెజెండ్ హూ అచీవ్డ్ సో మచ్ ఇన్ ద ఏజ్ 30. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ విలేజ్ మిస్టర్ రాజు గారు. ఇక్కడ మిస్టర్ తర్వాత స్పేస్ లేదు, అందుకు స్పేస్ ఇచ్చేద్దాం. సేవ్ చేశాను. ఇప్పుడు ఏంటి, ఈసారి రాజు గారి బదులు సోమరాజు గారు వస్తారు కదా. ఇప్పుడు ఏం చేయాలి, మిస్టర్ సేమ్, అతని ఏజ్ 30 బదులు 40 పెట్టాలి, అంతే కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే రాజు గారి ప్లేస్లో ఏం చేస్తాం, సోమరాజు పెట్టాం. ఆ తర్వాత ఏజ్ 40, ఇంతకుమించి ఏం చేంజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సూపర్, కొత్త పోస్టర్స్ రెడీ. ఎందుకంటే వేరియబుల్ నేమ్స్ వాడుకున్నాం, మన పని అంతా జరిగిపోయింది. చూసారా, వేరియబుల్స్ వల్ల తాలూకా అడ్వాంటేజ్ అర్థమైంది కదా. సో ఈ వేరియబుల్స్లో అనమాట డిఫరెంట్ వేరియబుల్స్ వాడుతున్నాం కదా, దాంట్లో ఉన్న మ్యాటర్ ఉంది కదా. ఇప్పుడు సోమరాజ్ అనో మిస్టర్ అనో పెడుతున్నాం కదా, దీని డేటా కదా. ఈ డేటా రకరకాల డేటా వాడచ్చు అనమాట. వాటినే ఆ రకరకాల డేటా అంటే డేటా టైప్స్ అనమాట. ఆ డేటా టైప్స్ ఏటేటి ఉన్నాయంటే చాలా ఉన్నాయి. మెయిన్గా అనమాట ఏంటంటే స్ట్రింగ్, నెంబర్, బులియన్, ఈ 3 మెయిన్. మిగతా అనమాట ఇంకా వస్తాయి, లిస్ట్ అని, డిక్షనరీ అవన్నీ. బట్ మనం మెయిన్ వాటిని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకే, సో బేసికల్గా స్ట్రింగ్ అంటే రాసుకుందాం.
చేర్పిస్తాను. ఇక్కడ జస్ట్ రాస్తున్నాను స్ట్రింగ్ ఒకటి డేటా టైప్. స్ట్రింగ్ ఏంటంటే బేసికల్గా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే అక్షర సమూహం అనుకోండి. అంటే ఇప్పుడు పేరు ఉంది, లేకపోతే అంటే ఒక పదం ఉంది, పదం కానీ లేకపోతే వాక్యం కానీ సెంటెన్స్ కానీ అవన్నీ అనమాట స్ట్రింగ్లోకి వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అనుకోండి అశోక్. ఓకే, మనం ఇలా రాసుకున్నాం, పైథాన్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. సో ఇది సెంటెన్స్ కదా, ఇది కూడా స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఫైనల్గా ఇలా ఉన్నదంతా అనమాట, ఇదంతా స్ట్రింగ్లోకి వెళ్తుంది అనమాట. సో స్ట్రింగ్, ఆ తర్వాత మనం అనమాట నెంబర్ అంటే పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు, మనకు తెలిసిందే కదా, 1 2 3 4 అలాగా. కాకపోతే ఈ నెంబర్స్లో అనమాట 3 టైప్లు ఉంటాయి, 3 సబ్ టైప్స్ అనమాట, 3 టైప్స్. ఒకటి ఇంటీజర్, ఇంట్ అంటారు. ఇంటీజర్ అంటే తెలుసు కదా, 1 2 అలా 3 అలా అనుకొని చెప్పాను అనుకోండి. ఓకే, సో ఇవన్నీ ఇంట్లోకి వస్తాయి అన్నమాట. ఇంట్లోకి వస్తాయి. అదే ఇంకా ఇది ఉంది కదా, నెక్స్ట్ ఏముంది, ఆ తర్వాత ఇంకోటి ఫ్లోట్ అంటే ఏం లేదు, డెసిమల్ నెంబర్స్ అనమాట. డెసిమల్ నెంబర్స్ అంటే 0.5, 0.6, 1.5, 1.7 ఇలా వస్తాయి అనమాట. 1.5, 1.7 ఇవన్నీ అనమాట. ఇలాంటివన్నీ అనమాట ఫ్లోట్లోకి వస్తాయి అనమాట. కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది, అది మనం అంతగా అంటే మన నేర్చుకున్నదానికి ఈ సిచ్యువేషన్ అంత అవసరం లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేద్దాం. ఇంకోటి బులియన్. బులియన్ అంటే ఏం లేదండి, కేవలం ట్రూ ఫాల్స్ అంతే, ఈ రెండే బులియన్. ఇప్పుడు చూసి అసలు ఎందుకు అవసరం అని అనిపిస్తుంది, బట్ ఇన్ ఫ్యూచర్ మీకు తెలుస్తుంది, కండిషన్స్ అవన్నీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు అసలు దీని తలకు చాలా ఉపయోగంగా అనిపిస్తుంది అనమాట. సో ఇదొకటి టైప్. ఇంకా బోల్డ్ అని ఉంటాయి. ఎగ్జాంపుల్ అనమాట, లిస్ట్ అని ఉంది, తర్వాత డిక్షనరీ అని ఉంది, సెట్ అని ఉంది. ఓకే, ఇంక ఇలా చాలా ఉన్నాయి ఎట్సెట్రా. ఓకే, సో మెయిన్ అయితే మాత్రం ఈ 3. లిస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ అనమాట. ఇది అనుకోండి, ఏమన్నా ఎగ్జాంపుల్ ఇలా అనుకోండి. ఓకే, లెట్స్ నేను ఇలా పెట్టాలనుకుంటున్నా, కలెక్షన్ ఆఫ్ అశోక్, కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ అనుకోండి, లేకపోతే కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అనుకోండి, అశోక్, నెక్స్ట్ టంకాల, నెక్స్ట్ లెట్స్ ఏ రాజు. సో ఇలా అనమాట, మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నప్పుడు, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనుకోండి, మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని లిస్ట్లో కన్సిడర్ అవుతుంది అనమాట. లిస్ట్ లైక్ పెద్ద బ్యాగ్ అనుకోండి, పెద్ద బ్యాగ్లో మనం బోల్డ్ అని కూరగాయలు వేస్తాం కదా, ఒక్కొక్క కూరగాయలు ఎలా తీస్తామో అలాగనమాట ఇదనమాట. సో నెక్స్ట్ డిక్షనరీ అని అంటే, డిక్షనరీ వీటి గురించి అనమాట. మనం డిక్షనరీ అంటే బేసిక్గా ఎలా చెప్పాలంటే, ప్రాపర్ టూల్ బాక్స్ అనుకోండి, టూల్ బాక్స్లో స్క్రూ డ్రైవర్ కోసం సపరేట్ ప్లేస్, దీనికోసం సపరేట్ ప్లేస్ అలాగనమాట. డిక్షనరీలో కీ వాల్యూ అవన్నీ ఉంటాయి, బట్ ఐ థింక్ ఫ్యూచర్లో దీని గురించి ఇన్ డెప్త్లోకి వెళ్ళాక బెటర్గా అండర్స్టాండ్ చేస్తాం మనం. సో ఫ్యూచర్ క్లాసెస్లో వీటి గురించి మనం ఇన్ డెప్త్ తెలుసుకుందాం. బట్ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది అనమాట ఈ 3 అనమాట. ఓకే, స్ట్రింగ్, నెంబర్, బులియన్. బట్ వాడుతూ ఉన్న కొద్ది వీటిలో అడ్వాంటేజెస్ కూడా వస్తాయి అనమాట. మనం వాటి గురించి కూడా ఇన్ డెప్త్ తెలుసుకుందాం. ఐ హోప్ మీకు వేరియబుల్స్ డేటా టైప్స్ కోసం అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఒకవేళ ఎలాంటి వీడియోస్ నేను పెట్టినప్పుడు మీకు ముందుగానే తెలియాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ హ్యాపీ కోడింగ్.